హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏ విధంగా చెక్ చేద్దాం. అదేవిధంగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం మన ఛానల్ తరపున. దానికోసం మీరు చేయాల్సిందల్లా గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .com అని స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .com అని సెట్ చేస్తే మీకు మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా మీకు క్లాస్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్తో టెస్ట్ అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు రాయండి. అదేవిధంగా మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అయితే మనకి ఉపాధ్యాయ ఖాళీలు ఏవి అంటూ ఈరోజు మనకి వార్తాపత్రికలో సమాచారం అయితే రావడం జరిగింది. సర్దుబాటుతో భర్తీ, ఆందోళనలో నిరుద్యోగులు, డిఎస్సికి ప్రతిబంధంగా మారిన జీవో 117. అయితే ఏదైతే జీవో 117 ఆధారంగా తేల్చిన మిగులు ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం ఖాళీల్లో సర్దుబాటు చేయడంతో డిఎస్సి పోస్టులు భారీగా తగ్గనున్నాయంటూ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి బదులు సెక్షన్ల ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించి గత ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ మిగులు చూపింది. అయితే ఈ జీవోను రద్దు చేసి జీవో 53 ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించాలని నిరుద్యోగులు యూటీఎఫ్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం 117 జీవోను రద్దు చేయకుండా ఆ జీవో ద్వారా మిగిలిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. అయితే దీంతో మెగా డిఎస్సిలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య తగ్గనుందని గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసింది. అయితే విలీన తరగతులపై కూడా ఈ ప్రభుత్వ విధానం నిర్ణయం తీసుకోవడం లేదు. విలీనాన్ని రద్దు చేసి తిరిగి ప్రాథమిక పాఠశాలలో ఆ తరగతులను కలిపి ప్రయత్నం చేయడం లేదు. అయితే విలీన తరగతుల రద్దు, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని అమలు చేయకపోతే ప్రభుత్వం విడుదల చేయబోయే డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులకు నిరాశ మిగుల్చనుందని, మెగా డిఎస్సిపై నోటిఫికేషన్కు పెద్ద అవరోధంగా మారిన జీవో 117ను ప్రభుత్వం రద్దు చేయకపోవడం విమర్శలకు తావిస్తుందని. అయితే ఈ యొక్క జీవో 117 ఏదైతే ఉందో అది మనకి గత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసిన జీవో ఈ యొక్క 117 విఫలమైందని విద్యాశాఖ గణాంకాలు అయితే చెబుతూ ఉన్నాయి. ఆ జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని, జీవో 53 ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ యొక్క మెగా డిఎస్సికి 117 జీవో ఆటంకంగా ఉందని, అశాస్త్రీయంగా విలీనం చేసిన 3, 4, 5 తరగతులను పునరుద్ధరించాలని యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి చిన్నబ్బాయి గారు అయితే ఈ విధంగా పేపర్లో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క డిఎస్సికి ప్రతిపదంగా మారిన జీవో 117 త్వరలోనే రద్దు చేయాలని డిఎస్సి అభ్యర్థులు కూడా చాలామంది కోరుతున్నారు. ఈ విధంగా డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలు ఏవి అనే క్వశ్చన్ మార్క్తో మనకి ఈరోజు హెడ్లైన్స్ న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. ఎప్పటికప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.